against me. ప్రెసెంట్ లో He is against me. he was against me. ఎందుకు వచ్చింది ఇక్కడ మీ Objective pronoun కాబట్టి వచ్చింది. ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ కాబట్టి వచ్చింది. ఇంకా He is against me. Present. రెండు ఒకటే. మీరు ఇది పాస్ట్, ఇది ప్రెసెంట్ టెన్స్. ఇంకోటి ఏంటంటే ప్రిపోజిషన్ తర్వాత వచ్చింది. అది ఏం ప్రిపోజిషన్ ఇక్కడ ఉంది? అగైనెస్ట్. అగైనెస్ట్ అనేది ప్రిపోజిషన్ అంటే ప్రిపోజిషన్ అలానే ఉంది. ప్రిపోజిషన్ అంటే పొజిషన్ ముందు ఉండదని దాని అర్థం. అవునవును. ఓకే. ప్రి అంటే ముందుగా. అవునవును, యువర్ రైట్. పొజిషన్ అంటే స్థలం. పొజిషన్ అంటే అవును, ఇక్కడ ప్లేస్ చేస్తుంది కదా. ఇక్కడ ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ ఉంది కదా. అంతే ఒక సెంటెన్స్ లో చెప్పేసాం సార్ ప్రిపోజిషన్. అవును, ఒక సెంటెన్స్ ప్రిపోజిషన్ అంటారు. ప్రిపోజిషన్ కరెక్ట్. ప్రిపోజిషనే అనాలి. మనం ప్రిపోజిషన్స్ అంటున్నాం కదా, ప్రిపోజిషన్ అంతే. ఓకే ప్రవీణ్, చెప్పండి. నాకు వ్యతిరేకంగా అతను నుంచుని ఉన్నాడు. He is standing against me. He is standing against me. Right. He is standing against me. Okay. ing adjective. అంతే. స్టాండింగ్ ing adjective. చూసారా? he is standing. ఏంటిది? స్టేట్ ఆఫ్ బీయింగ్. ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ కాదు. అవును సార్. ఇక్కడ ఏంటిది? ఇది ప్రిపోజిషన్ వచ్చింది. ప్రిపోజిషన్ తర్వాత ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ వస్తుంది. అతన్ని రాని. అతన్ని రాని. Let him come. Let him come. ఇక్కడ లెట్ తర్వాత హిమ్ ఎందుకు వచ్చిందో తెలుసా మీకు? డూ యూ హ్యావ్ ఎనీ ఐడియా? లెట్ ఎప్పుడైనా మన ఆబ్జెక్ట్ ప్రొనౌన్ యూజ్ చేస్తాం సార్. దేనికోసం? ఎందువల్ల? అది మాత్రం తెలియదు సార్. తెలియదా? నేను చెప్తాను ప్రవీణ్. ఎందుకు చేస్తామనేది కూడా తెలియాలి కదా. అవును సార్. తెలిస్తేనే మనకి క్లారిటీ ఉంటుంది. లెట్ అనేది ఎందుకంటే లెట్ అంటే అలో ద్వారా అలో చేస్తాం కాబట్టి లెట్ అంటే అలో చేయడం కదా. దాన్ని యూజ్ చేస్తాం. అలా కాదు, నేను చెప్తాను. ఆబ్జెక్టివ్ ప్రొనౌన్స్ ఏంటి అంటే ఎలా వస్తాయి? ఆబ్జెక్టివ్ ప్రొనౌన్స్ ఇందాక కూడా రాసుకున్నాం. బిఫోర్ వర్బ్, ఆఫ్టర్ వర్బ్ కదా వచ్చేది. ఆఫ్టర్ వర్బ్ తర్వాత వస్తాయి. అండ్ ప్రిపోజిషన్స్ తర్వాత వస్తాయి. ఇక్కడ లెట్ అనేది వర్బ్ ప్రవీణ్. ఇంగ్లీష్ గ్రామర్ లో లెట్ అనేది వర్బ్. లెట్ అనేది వర్బ్ అవుతుంది. మీరు కావాలంటే ఒకసారి గూగుల్లో కూడా చెక్ చేయండి. ఇది లెట్ అనేది వర్బ్ అవుతుంది. మీకు చాలా మంది చెప్పి ఉంటారు నాకు తెలిసి. లేదు సార్, లెట్ చెప్పలేదా? చెప్పలేదు సార్. లెట్ అని వర్బ్ చెప్పలేదు సార్. లెట్ కొందరు చెప్పలేదు సార్. అందుకనే వర్బ్ ఉందిగా. వర్బ్ తర్వాతే మనకు ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ వస్తుంది కదా. లెట్ హీ కమ్ అనరు. లెట్ హీ కమ్ అని ఎప్పుడు అనరు. లెట్ హీ కమ్ అనరు. ఎందుకు అనరు? ఎందుకంటే లెట్ హిమ్ అని కమ్ అని ఎందుకు అంటారు? వర్బ్ తర్వాత ఆబ్జెక్టివ్. అవును, సబ్జెక్ట్ రాదు కదా. సబ్జెక్టివ్ ప్రొనౌన్ రాదు కదా. అవును సార్. అందుకే అనరు. లెట్ హిమ్ కమ్, లెట్ హర్ గో అంటారు. ఆమెను కూర్చొని లెట్ హర్ సిట్. లెట్ హర్ సిట్. సిట్ అయిపోయింది.
నాతో మాట్లాడు. స్పీక్ విత్ మీ. Speak with me. టాక్ విత్ మీ. టాక్ టు మీ, విత్ మీ కాదు, టాక్ టు మీ. ఓకేనా ప్రవీణ్? అట్లా టూ అట్లా ఎట్లా వస్తుంది? చెప్తాను ప్రవీణ్.